నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కుంభరాశిలో సంచరించేటువంటి కుజుడు, ఈ కుజుడితో పాటు రాహు కలయికతో ఉండేటువంటి కుజుడు. ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక, ఎక్కడైనా మీకు ఒక్కసారి కూడా పెళ్లి కానటువంటి మకర రాశి వారు ఉంటే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో బ్యాండ్ మ్యాజం మోగింది అని అనుకోవచ్చు. మంచి ఈవెంట్ ఆర్గనైజర్ ఉంటే మాట్లాడుకోవచ్చు. ఎందుకు అంటే కనుక మీకు ఖచ్చితంగా పెళ్ళవబోతుంది. మీకు బంధుమిత్రులు ఎవరైనా దగ్గర సంబంధాలు ఉంటే కనుక మాట్లాడుకొని పెట్టుకోండి. బంధుమిత్రుల్లోని మీకు దగ్గరయ్యేటువంటి వారి వల్లనే మీకు పెళ్లి అయ్యేటువంటిది అయితే బాగా కనబడుతుంది. కాకపోతే ఇక్కడ ఒక్కసారి మాత్రమే పెళ్లి చేసుకునేలాగా, అంటే ఆల్రెడీ మీకు ఇంతకు ముందే పెళ్ళయి ఉంటే కనుక ఇది మీకు వర్తించదు. కాబట్టి మీకు పెళ్ళయి భార్య దూరమై ఉంటే కనుక ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీది మకర రాశి. ఎప్పుడైనా సరే మీరు మేషరాశి వారిని కానీ, కర్కాటక రాశి, కన్యారాశి వారిని కానీ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారు మీకు దూరమై ఉంటారు. వారిని దగ్గర చేసుకునేందుకు మాట్లాడుకోవడానికి ఈ యొక్క పరిధి, ఈ యొక్క వ్యవస్థలో ఈ యొక్క పరిధి సమయం ఏదైతే ఉందో ఇది మీకోసమే వచ్చింది అనుకోవచ్చు. కుంభరాశిలో వీరిద్దరి కలయిక మీకు మంచి చేయబోతుంది. దూరమైనటువంటి వ్యక్తుల్ని కలపబోతున్నారు. శత్రువు దూరం మీద వాళ్ళని కాదండి, మీకు మంచి చేసేవారు దూరమై ఉంటే వారిని మరీ కలుపుకునేటువంటి యోచన ఉంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఏదో ఒక మందలాగా మీటింగ్కి వెళ్ళేలాగా ఒక పోగు చేసుకునే మనుషులందరినీ కాదు, మీరొక్కరే వెళ్ళి మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇక విదేశానికి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా? మీరు మార్చి 20వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు విదేశాలకు వెళ్ళేలా కనిపిస్తుంది. ఎక్కడైనా మీరు డబ్బుని పెట్టేసి వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే కనుక మీకు హోటల్స్ రంగం చాలా బాగుంటుంది. ఫుడ్ కోర్ట్స్ కానీ,
హోటల్స్ రంగం కానీ లేదా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వ్యవస్థ కానీ మీకు చాలా బాగుంటుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే ఈ యొక్క మకర రాశి వారికి ఉమ్మడి ఆస్తుల్లో తగాదాలు, అన్నతమ్ముల మధ్యన తగాదాలు ఉన్నట్టయితే అవి సమపాలలో సమకూరేలాగైతే మీకు ఆ సమస్య పరిష్కార మార్గం అయితే కనిపిస్తుంది. ప్రయత్నం చేయండి. ఇక రాజకీయ రంగం ఎవరైనా వెళ్ళాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది కాబట్టి కాన్స్టిట్యున్సీలో మీరు ప్రయత్నం చేస్తే డబ్బు లేకుండా కూడా గెలిచేటువంటి యోచన ఉంటుంది. ఇది అందరిలో అయితే కాదు, ప్రయత్నపూర్వకంగా అవుతాయి ఇవన్నీ. ఇంకా ఏది చేసినా అవ్వట్లేదండి, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదో కట్టి పీడిస్తుందండి, మాకు అర్థం కావట్లేదు అనుకుంటే మీకు ఖచ్చితంగా ఒకటి కనిపిస్తుంది. అది ఏమిటంటే మీకు ఎవరైనా ఏదైనా అష్టదిబ్బందిని కానీ మందు పెట్టడం కానీ చేసి మిమ్మల్ని ఎదగకుండా చేసేటువంటి తత్వంతో కనపడుతుంది. కాబట్టి అలాంటిది ఏమైనా ఉంది అంటే మీ సమీపంలో ఎక్కడైనా గురువు ఉంటే కలవండి, మీకున్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. అలానే చిన్నపాటి పరిహారం కూడా మీకోసం. దాంతోపాటు మీరు ఇంకా ఏదైనా మంత్రి ఇచ్చినటువంటి వస్తువులు ఏదైనా కావాలి అనుకుంటే కనుక చాలా రకాలైనటువంటి వస్తువులు మీ సమస్యకు తగ్గటువంటి వస్తువులు అయితే మా దగ్గర లభ్యపడుతూ ఉంటాయి. మీ సరసమైనటువంటి ధరలో లభ్యపడతాయి కాబట్టి ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. అలానే ఈ రాశుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం. ఏమిటంటే కనుక మీకు కుజదోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీ నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమిటి అనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, కాలి బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోపు చేయండి. ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశయనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక 3 అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలు ఉంటే పొలాల్లో స్థాపించండి. ఈ 2 లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కళత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్తలు దూరమైన, పెళ్ళైన తర్వాత దూరమైన, పెళ్ళి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దాకా వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ ఒక పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాయణ చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాయణ చేసి నీటిలో వదలండి. మన కార్తీక మాసంలో వదులుతాం కదా, అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు కుంట లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి. కొండెక్కదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు, అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో. కాబట్టి దీనివలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి. అది ఏమిటంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు. అలానే ఈ తొందరపాటు నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు, బంధుమిత్రులు కానీ, దూరపు బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, వీరి వలన మీరు
ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది. అలానే విదేశీయానం ఎవరైనా చేయాలనుకుంటే చేయండి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయటం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది. మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలానే విదేశయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు విదేశీ ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాలు కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయొచ్చు. ఎవరైనా కొత్తగా చదువుకోవాలి, పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలు జాయిన్ చేయాలి, అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది. ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది. అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తా ఉన్నాయి. ఏప్రిల్ 2వ తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తా ఉన్నాయి కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన, యోగ్యత కూడా కనిపిస్తా ఉంది. ఇకపోతే చివరిలో చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా పెళ్లి సంబంధాలు కుదిరించుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తా ఉంది. అలానే ఇంట్లో మీ నాన్నగారి తరపున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వు మేషరాశి వారికి. ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు, ఏది చేసినా వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు సమస్య కనిపిస్తా ఉంది. కాబట్టి మీకు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం, మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. ఇవి గ్రహరీత్యా సంబంధం లేదు, జాతకరీత్యా సంబంధం లేదు, గోచారరీత్యా సంబంధం లేదు. కాబట్టి మీకు అలాంటి సమస్య ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులైతే అవ్వచ్చు.